రొయ్యల ఎగుమతుల్ని యుద్ధ భయం వెంటాడుతోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఏపీ నుంచి దుబాయ్కు వెళ్లే రొయ్యల ఎగుమతులు ఆగిపోయాయి. రొయ్యల ఆర్డర్లను అక్కడి కంపెనీలు రద్దు చేసుకున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని రొయ్యల రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల దగ్గర నుంచి నెల్లూరు వరకు రొయ్యల ఎగుమతులకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తుంటే దుబాయ్లోని అతిపెద్ద పోర్టు పైన జబీర్ ఆల్ పోర్టుపై ఇరాన్ క్షిపణులు పడిన నేపథ్యంలో దుబాయ్ను కూడా పోర్టు మూసివేసిన నేపథ్యంలో ఇక్కడి నుంచి వెళ్లవలసిన మత్స్య ప్రధానంగా రొయ్య ఎగుమతులకి తీవ్ర ఇబ్బందులు పడిందని చెప్పి ఎక్స్పోర్టర్ చెప్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దేవి, సంజయ్, అపెక్స్ తదితర కంపెనీలన్నీ కూడా విదేశాలకు రొయ్యలు ఎగుమతి చేస్తాయి. దీంతో పాటు చిన్న చిన్న సంస్థలు కూడా రొయ్యలు ఎగుమతి చేస్తాయి. అయితే ఇటీవల దుబాయ్లో పోర్టు మీద క్షిపణి పడిన నేపథ్యంలో ఆర్డర్లు తీసుకురావద్దని చెప్పి ఇక్కడున్న సంస్థలకి సమాచారం రావడంతో ప్రస్తుతం చెన్నై అటు విశాఖ కంటైనర్ పోర్ట్ కి వెళ్లాల్సిన రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పాలి. దీంతో ఈ ప్రభావంతో రొయ్యలకు సంబంధించిన రైతులు కూడా ధర తగ్గిపోయిందని చెప్పి రైతులు ఆవేదన చేస్తున్నారు. ప్రధానంగా 30 కౌంట్ 40 కౌంట్ సంబంధించి కిలో 50 రూపాయలకి ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని చెప్పి ఆక్వా రైతులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి దుబాయ్తో పాటు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకి రొయ్యలు భారీ ఎత్తున ఎగుమతి అవుతాయి. అయితే ప్రధానంగా ఎగుమతులు అమెరికాకి ఈ సమయంలో ఎక్కువ స్థాయిలో ఉంటాయని వ్యాపారులు చెప్తున్నారు. ప్రధానంగా డిసెంబర్ నుంచి భారీ స్థాయిలో అమెరికాకు రొయ్యలు ఎగుమతి చేయగా అవి మార్చి వరకు వస్తాయని, మళ్ళీ మార్చి నుంచి భారీ స్థాయిలో ఎగుమతులు ఉన్న తరుణంలో యుద్ధ ప్రభావంతో తమ దగ్గర కొంత ప్రభావం ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి దుబాయ్కి వెళ్లాల్సిన రొయ్యలు చాలా వరకు ఆగిపోగా అటు అమెరికా నుంచి వెళ్లాల్సిన ఆర్డర్లు కూడా కొంత ప్రభావం చూపుతుందని కూడా రైతులు వాపోతున్నారు. మరోపక్క సముద్రంలో ఏదైతే హార్మూజ్ జలసంధి నుంచి వచ్చే నౌకలు కూడా ఆ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆగిపోవడం, అటు పేల్చేస్తారని ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ఇతర దేశాల నుంచి రావాల్సిన నౌకలకు సంబంధించి షిప్మెంట్ ఛార్జీలు కానీ నౌకల అద్దెలు కానీ దాదాపు 50% పెరిగిపోయిన కూడా ఎగుమతిదారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి రొయ్యల ఎగుమతులు దుబాయ్కు పూర్తిగా దాదాపుగా నిలిచిపోగా అమెరికాకి వెళ్లాల్సిన వాటిపై కూడా తీవ్ర ప్రభావం కూడా చెప్తుందని చెప్పి రైతులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క చూస్తుంటే రొయ్యల ఉత్పత్తికి సంబంధించి 30 కౌంట్ కానీ 40 కౌంట్ కానీ మార్చి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటుందని, ఎక్కువ కౌంటు మంచి దిగుబడి వచ్చే సమయం ఇదేనని, అది ఏప్రిల్ పోతే ఉష్ణోగ్రత పెరిగిపోయి ఉత్పత్తి కూడా బాగా ప్రభావం చూపుతుందని కూడా చెప్తున్నారు. అయితే మంచి లాభాలు ఆర్డర్లకి మంచి సమయం ఉన్న తరుణంలో యుద్ధ ప్రభావం తమను తీవ్రస్థాయిలో ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పి అటు ఎక్స్పోర్టర్స్ కానీ రైతులు కానీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, చుక్కాపురం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.